ఈ లోటస్ చూసారు కదా! ఇంత హెల్తీగా ఉన్న లోటసు మా పింక్ లోటస్ అండి ఇది. అదే పెస్ట్ పట్టిందని చెప్పాను కదండీ! మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది. ఈ పువ్వులకు కూడా వచ్చేసిందండి. అలాగే విత్తనాలు బడ్స్ రావటంతోటే ఆ పెస్ట్ పట్టేస్తుందనమాట. ఇంత బ్యూటిఫుల్‌గా, హెల్తీగా ఉన్న లోటస్ ఇలా అయిపోయిందండి. మొత్తం లీవ్స్ తర్వాత అవన్నీ కూడా కట్ చేసి తీసేసాము. చూసారా? దీనికో స్టోరీ ఉందండి. అదేంటంటే ఇది వైట్ లోటస్ అన్నమాట. ఈ లోటస్ మా దగ్గర చాలా ఇలా లోటస్ టబ్స్ ఉన్నాయన్నమాట. అయితేనేమో ఈ రీసెంట్‌గా వాటికి పెస్ట్ వచ్చిందండి. ఇలా పెస్ట్ వచ్చిందనమాట. ఇదేంటంటే వాటరు ఓవర్‌ఫ్లో చేస్తే పోతది. కానీ మరి నేనేంటంటే నా దగ్గరున్న నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. స్ప్రే చేయటం వల్లో మరి లేకపోతే దేనివల్లో నాకు తెలీదు గానీ మొత్తం లోటస్ అంతా కూడా ట్యూబర్ అంతా కూడా పాడైపోయిందండి. ఇలా పాడైపోయింది. ఈ టబ్‌ని ఇంకా నేను ఖాళీ చేసేసాను. మరి దానివల్లో లేకపోతే ఎందువల్లో తెలీదు గానీ మొత్తం స్పాయిల్ అయిపోయిందనమాట. పింక్‌ది మొత్తం పోయింది. కానీ వైట్ మాత్రం ఈ వైట్ దాన్ని మేమేం చేసామంటే కొద్దిగా ఇందులో ఉంచి వేరే 2 ట్యూబర్స్ పట్టుకెళ్ళి సెపరేట్ చేసామనమాట. ఎందుకంటే మరి ఇలా వస్తదో రాదో అనుకున్నాము. కానీ ఇలా లీవ్స్ వచ్చేసినాయండి. హమ్మయ్య! అనిపించిందనమాట. ఆహ్, తర్వాత ఆ 2 ట్యూబర్స్‌ని ఇందులో సెపరేట్ చేసాం కదండీ మరి. అంటే అందులో వస్తాయో రావో మరలా అని చెప్పి ఇలా సెపరేట్‌గా మరలా వేసామనమాట. ఇవి కూడా బానే వచ్చేసినాయి. తర్వాత ఇవేంటంటే పింక్‌ది కంప్లీట్ స్పాయిల్ అయిపోయింది కదండీ ఇంకా. ఆ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ వేసామనమాట. ఇదిగో ఆ సీడ్స్ కూడా మరలా వచ్చినియి. తర్వాత మినీ లోటస్ అని చెప్పి కొన్ని సీడ్స్ వేసాము. అవి జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్నమాట. ఇవి వచ్చిన తర్వాత చూడాలండి. పెస్ట్ మాత్రం కంప్లీట్‌గా చాలా వరకు మా లోటస్‌లన్నిటిని కూడా డ్యామేజ్ చేసేస్తుంది. మాకు దీనివల్ల తెలిసిందేంటంటే అండి, ఫ్లో అయ్యే వాటర్‌లో అయితే ఇలా పెస్ట్ వచ్చినా కూడా అలా వాటర్‌తో పాటు ఫ్లో అయిపోతాయి. మనం ఇలా టబ్స్‌లో పెడతాం కాబట్టి వాటిని మనం ఏంటంటే ఓవర్‌ఫ్లో వాటర్ ఫోర్స్‌ఫుల్‌గా చేయటం వల్ల అదొక్కటే. లేదు అనంటే ఆకుల్ని మనం తీసి పక్కన పడేయటం. ఆ 2 మెథడ్స్ యూజ్ చేయాలి తప్పితే ఇంకా నేచురల్‌గానే దాన్ని మనం ఇచ్చేయాలి. అంతేగాని ఇలా నీమ్ ఆయిల్ లేకపోతే ఇంకోటి ఇలా స్ప్రే చేయకూడదు అని చెప్పి దీన్ని బట్టి మాకు అర్థమైందనమాట. అందుకోసం ఇక నుంచి ఏంటంటే ఆ వాటర్‌ని ఓవర్‌ఫ్లో చేయటం అలా చేద్దామని అనుకుంటున్నాము. ఈ ట్యూబర్ అయితే మాత్రం మరలా తిరిగి రావటం అన్నది మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇది కొద్దిగా మేము ఆన్‌లైన్‌లో తెప్పించాము. కొద్దిగా ఎక్స్‌పెన్సివేనండి. అలా మనం ఆన్‌లైన్‌లో తెప్పించుకొని ఇది సీడ్స్ ద్వారా కాదు కదండీ! ట్యూబర్ ద్వారా ఫస్ట్ టైమ్ మేము పెట్టామనమాట. హ్మ్. ఇది ఒక్కసారిగా అలా అయిపోయేసరికి మాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. అంటే మరలా తెప్పించొచ్చు గానీ, మన దగ్గర మొలిచి మరలా ఇలా అయిపోవటం అన్నది బాధ అనిపిస్తది కదా! ఇప్పుడైతే ఇలా వచ్చేసింది కాబట్టి ఇంక మాకు పర్వాలేదండి. ఆహ్, ఒక 10 డేస్ పోయిన తర్వాత దీన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తాము. ఈలోపు ఇక్కడ ఉంచామనమాట. ఇలా పెస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా కూడా ఇలా వాటర్ ద్వారానే మనము ఆహ్, హ్మ్, ఫ్లో అయ్యేలా చేసేస్తేనే బెటర్ అండి. నేనైతే ఎప్పుడు కూడా ఆర్గానిక్‌గానే అదే నేచురల్‌గానే చేస్తానండి. కాకపోతే ఏంటంటే, ఆ రోజు నీమ్ ఆయిల్ అవైలబిలిటీలో ఉంది కదా! ప్రతి వాటికి వేస్తున్నాం కదా! అని చెప్పి వీటికి కూడా స్ప్రే చేసేసాననమాట. ఇంకా నేను అలా చేయనండి. ఓన్లీ వాటరు లేకపోతే ఇలా ఆకులు తీసేయటం అదే చేస్తాను. ఆహ్, నేనిలా లాస్ అయ్యాను కదండీ! ఇలా నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసి మంచిగా ఉన్న ఆ టబ్‌లో ఉన్న మొత్తం లోటస్‌నంతా లాస్ అయ్యాను కదా! ఆ ట్యూబర్స్‌నన్నిటిని. అందుకోసమే ఇలా వీడియో చేశాననమాట. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి. వింటర్‌లో ఎక్కువ ఇలా వస్తదనుకుంటానండి. అంటే వింటర్‌లో ఎక్కువ వీటికి పువ్వులు రావన్నమాట. అయితే సరే ఇంకా రెగ్యులర్‌గా మనం వాటర్ అయి మారుస్తాం గదా! అలా మార్చేటప్పుడు అలా చూసాననమాట ఆ పెస్ట్‌ని. సరే అని ఇలా హ్మ్.
వాటి నీమ్ ఆయిల్ అయి స్ప్రే చేసి అలా నేను నష్టపోయాను కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట అండి. ఓకే అండి.